తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని యాప్ట్ చేసుకుందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. డిడెక్స్ నుంచి టెక్నాలజీ వాడకం పెరిగిందన్నారు. హైదరాబాద్ లో నిర్మాత దిల్ రాజు ఏఐ స్టూడియోను ప్రారంభించారు శ్రీధర్ బాబు. స్టోరీ క్రియేషన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఏఐ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మరిన్ని గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, దర్శకులు రాఘవేంద్రరావు, బాబీ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, బలగం వేణు, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి పాల్గొన్నారు. టెక్నాలజీని సినీ రంగంలో ప్రవేశం చేయాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు లార్వెన్ ఏఐకి సంబంధించి ప్రోడక్ట్ను లాంచ్ చేస్తా ఉన్న సందర్భంలో I would like to really congratulate Dil Raj Garu for his visionary, Mrs. Dil Raj Garu, and also the Quantum AI, their partners, for building this solid, a vibrant, the futuristic technology for the movie world. I congratulate you all. And in fact, not much to say, many people would have said about what is AI. Nothing but it's millions of minds put together in the splits of second coming out with a solution. That's what, all the technology people would appreciate and agree with me. And when I heard about quantum AI, I was just thinking where the quantum computing has come into picture right now itself. The name of quantum, definitely the next level of technology where I think again, Dil Raju definitely will put into action when quantum comes into real picture. Last 90 years nunchi Indian film ela aithe change avutu vastundo, last 30 years nunchi memu observe chestunna ideas nunchi chuste, so AI is a big change avvabotundi, total world ni change ayabotundani arthamai. So last 2 years nunchi AI meeda discussion start chesam. స్టార్ట్ చేసినప్పుడు ఈ లాస్ట్ 25 years ప్రొడ్యూసర్గా మాకున్న ఎక్స్పీరియన్స్తో సో ఏమేమి చేంజెస్ రాబోతున్నాయన్న థాట్ దగ్గర ఇది డెవలప్ చేయాలని అడిగినప్పుడు క్వాంటమ్ వాళ్ళు ముందుకొచ్చి చేసిందే ఈరోజు మీరు ఇప్పుడు 1 by 1 చూడబోతుంది. ఇందాక మినిస్టర్ గారు లాంచ్ చేసింది 360 degrees సినిమాని ఏఐ ద్వారా ఎలా చేయొచ్చు అనే దాంట్లో క్రియేటివ్గా అన్ని డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో బేసిక్గా స్క్రిప్ట్ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఒక ప్రాజెక్ట్. సో అది ఎలా ఉండబోతుంది అనేది మేబీ మ్యాక్సిమం ఇది న్యూ కమ్మర్స్కి చాలా యూస్ఫుల్ అవుద్దని ఈ థాట్తో డెవలప్ చేయడం జరిగింది.